ఆస్తికులు ఏమంటారంటే ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక అంటారు. రెస్ట్ ఇన్ పీస్. ఏముంది ఆడ పీస్లో ఉండడానికి? దెర్ ఇస్ నథింగ్. ఆత్మ అనేదే లేదు. పెరియారు చెప్పాడు, గౌతమ బుద్ధుడే చెప్పాడు 2500 ఏళ్ల కింద. దేవుడు లేడు, ఇవన్నీ కార్యకారణ సంబంధం వల్ల జరుగుతున్నాయి అని. అప్పటికి రీసెర్చ్ అనే పదం లేదు, ఎవడికి ఏ పరిశోధకుడు లేడు, ఏ సైంటిస్టు లేడు. అట్లాంటి మాట మనం పట్టుకోము, అది నాశనం చేస్తాం దాన్ని. చార్వాకులు ఎన్నెన్ని విషయాలు చెప్పిపోతే వాళ్ళ ఒక్క పుస్తకము, ఒక్క పేజీ, ఒక్క అక్షరం దొరకకుండా నాశనం చేసి కూర్చున్నాం. అంత ఘనపాటలం మనం, మామూలు వాళ్ళం కాదు మనం. గతమంతానేమో నాశనం చేసుకుంటాము, వేరే దేశాలెంబడి మొహం వేలాడేసుకొని చూస్తాం. అరే, ప్రపంచానికి భౌతికవాదం మొట్టమొదలు చెప్పింది ఈ దేశం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, దాన్ని పునరుద్ధరించుకోండి. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, ఏ యూనివర్సిటీ లేనప్పుడు ఇక్కడ 50, 60, 70 బౌద్ధ విశ్వవిద్యాలయాలు విలసిల్లినాయి. అందులో 15 చాలా ముఖ్యమైనవి, నలంద, తక్షశిల, విక్రమశిల ఇట్లాంటివి. వాటన్నిటిని నాశనం చేసుకున్నాము. కారణాలు నేను ఇప్పుడు మాట్లాడను, ఎందుకంటే అవన్నీ ఎత్తితే గంటలు గంటలు పడుతుంది. అవన్నీ నాశనం అయిపోయినాయి. అంటే ప్రపంచంలో యూనివర్సిటీ అనేది లేనప్పుడు ఇక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి. చుట్టుపక్కల దేశాల నుండి 100 మంది వచ్చి ఇక్కడ చదువుకొని పోయారు. జ్ఞాన కేంద్రంగా ఉంది. బౌద్ధం ప్రకారము ఆత్మ కాదు, జ్ఞానం. ఆ జ్ఞానమే ఒక తరం నుంచి ఒక తరానికి పోతుంది అని వాళ్ళు చెప్పారు. మనమేమో జ్ఞానం మర్చిపోయాము. ఆత్మ ఉంటుంది, అదేమో వెళ్ళిపోతుంది, అది ఎక్కడికో పోతుంది, అక్కడ ఉంటుంది, స్వర్గంలో ఉంటుంది. ఆ స్వర్గంలో అట రక్షణగా ఉండాలి, దానికి మనం శాంతి చేయాలి. ఈ శాంతి చేయాలన్నోడు వాడు బిజినెస్ చేసుకుంటాడు. అది మనం గ్రహించుకోం. అసలు ఆత్మనే లేకపోతే దానికి శాంతి ఎక్కడా? రెస్ట్ ఇన్ పీస్ ఎక్కడా? అసలు ఏమన్నా అర్థం ఉందా దానికి? లేదు. హేతువాదులు, రేషనలిస్టులు, నిరీశ్వరవాదులు ఇవన్నీ ఇట్లా మాట్లాడతారు కాదు. నేను సైన్స్ ప్రొఫెసర్గా మాట్లాడుతున్నా. దేర్ ఈజ్ నో సోల్ ఎట్ ఆల్. సైన్స్ అది ప్రూవ్ చేయలేదు. పెద్ద పెద్ద సైంటిస్టులు చెప్పారు. ఐన్స్టీన్ చెప్పాడు, లివెన్హాక్ చెప్పాడు, బోలుడు అంతమంది చెప్పారు. ఎందుకు చెప్పారంటే ప్రూవ్ కాలేదు కాబట్టి. చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంటుంది. కొందరు 50 ఏళ్లకే పోతారు, కొందరు 60 ఏళ్లకు పోతారు, కొందరు 70, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు కూడా ఉంటారు. ఎందుకండి ఇట్లా అంటే, ఎవడైతే రేషనలిస్ట్గా ఉంటాడో, ఎవడైతే సైంటిఫిక్ టెంపర్తో ఉంటాడో, ఎవడైతే ప్రశ్నను భుజాన వేసుకొని బతుకుతాడో వాడు ఎక్కువ కాలం బతుకుతాడు. ఎక్కడికక్కడికి భజనలు చేస్తూ, ఎక్కడికక్కడికి పూజలు చేస్తూ, ఎక్కడికక్కడికి రాజీ పడుతూ చేసేవాడు ఎక్కువ కాలం బతకడు. అసలు సైంటిఫిక్ రీజన్ అది కూడా చెప్తా మీకు. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, మనం ఎట్లా బతుకుతున్నాం? గాలి పీల్చి వదులుతున్నాము, ఆక్సిజన్ ఇంటేక్ ఉంది, అది రక్తాన్ని శుభ్రం చేస్తుంది, ఇదంతా మనకు తెలుసు. మనం గాలి పీలుస్తున్నామంటే ఆ గాలి ఎక్కడికి పోతుంది? అవయవాల్లోకి పోయి జీవ కణాల్లోకి పోతుంది. ఎక్కడ ఏ జీవ కణాలైతే, ఏ శరీరంలో ఉన్న జీవ కణాలైతే ఎక్కువ ఆక్సిజన్ను గ్రహించి నిలవగలవో ఆ జీవకణం ఎక్కువ కాలం బతుకుతుంది. ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్, ఇఫ్ ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ మోర్, దట్ సెల్ విల్ సర్వైవ్ ఫర్ మోర్ టైం. ఆ సెల్స్ ఎక్కువ కాలం బతికితే ఆర్గాన్ ఎక్కువ కాలం బతుకుతుంది, మనిషి ఎక్కువ కాలం బతుకుతాడు. సో ఎవరి శరీరంలోనైతే ఆక్సిజన్ ఇంటేక్ ఎక్కువ ఉండి దాన్ని రిటైన్ చేసుకోగలుగుతారో వాళ్ళే ఎక్కువ కాలం బతుకుతారు. ఇది సైంటిఫిక్లీ ప్రూవెన్ ట్రూత్. అనేక కారణాల వల్ల కొందరి ఆక్సిజన్ ఇంటేక్ సరిగా ఉండదు. కొన్ని వ్యాధులు ఉంటాయి, కొన్ని వారసత్వంగా వచ్చేటివి ఉంటాయి, కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చేవి ఉంటాయి. ఇప్పుడు ఆ ఢిల్లీ చూడండి, గాలి పీల్చి వదలటానికి లేకుండా అయిపోయింది. మహామహులందరూ, పెద్ద పెద్ద అధికారంలో ఉన్న మూర్ఖులందరూ అక్కడే ఉన్నారు. దాని మీద వాళ్ళకు పట్టింపు లేదు, దాని మీద పార్లమెంట్లో చర్చ జరగరు. వందే మాతరం అని ఆ పనికి మాలిన ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి, వందే మాతరం పనికి మాలిన కాదు,
వీళ్ళు బయటికి తెచ్చిన గీతం ఏదైతే ఉందో అది పనికి మాలింది. మనం రోజు పాడుతునే వందే మాతరం ఇట్ ఈజ్ అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్. జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, ఆజాద్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. వీళ్ళు ఎందుకు తవ్వారంటే ఆయన ఆ బంకిం చంద్ర అనే ఆయన ఫాసిస్టు ధోరణితోటి ఒక నవల రాసుకున్నాడు ఆనంద్ మఠ్ అని. ఆనంద్ మఠ్లో ఏమి చేశాడు, ఇక్కడ ఉన్న ఈ యాక్సెప్ట్ చేసిన 2 చరణాలకు మరొక 3 చరణాలు జత చేసి ఆయన నవలలో పెట్టుకున్నాడు. అయితే ఆ నవలలో ఉన్న 3 చరణాలు ఏం చెప్తాయి అంటే దేవి భజన, దేవి ప్రస్తుతి. ఆ బెంగాల్ వాళ్లకు దేవి దుర్గామాత నీకు తెలుసు కదా, పూజలు ఎక్కువ చేస్తారు అక్కడ. అందువల్ల ఈ బంకిం చంద్ర ఆ దేవి యొక్క భజనకు సంబంధించిన ఆ 3 చరణాలు కూడా అందులో కలిపి ఆయన నవల, ఆయన రాసుకున్న గేయం ఆయన ఇష్టం ఉన్నట్టు వాడుకుంటాడండి. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, అందులో ఉన్న ఆ 5 చరణాలు మనం ఈ దేశం స్వీకరించాలి. ఎట్లా స్వీకరిస్తారండి? ఆ మొదటి 2 చరణాలేమో ఈ దేశ ఔన్నత్యం గురించి ఉన్నాయి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం లాంటి ఈ దేశ యొక్క వర్ణన ఉంది, దేశం గొప్పతనం ఉంది. మిగతా 3 చరణాలేమో దేవీమాత ప్రేయర్, అది దాన్ని ఎందుకు స్వీకరిస్తారు? అప్పుడు అది వచ్చినప్పుడే విమర్శలు వచ్చాయి, ఇప్పుడు ఎట్లా స్వీకరిస్తారు? సో ఈ రకంగా మనల్ని ఏం చేస్తున్నారంటే మెల్లగా మెల్లగా, ఇందాక మిత్రులు మాట్లాడుతూ చెప్తున్నారు, యువత కనెక్ట్ కావట్లేదు ఏంటి. గత నెలలో ఏమో ఆ పెరియారి సభకు నన్ను పిలిస్తే వచ్చాను. ఆ పెద్ద హాల్లో ఇక్కడి నుంచి అక్కడికి అందరు యువకులే, యువకులు, యంగ్స్టర్స్. ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే నేను ఎక్కడ పోయినా వాళ్ళు ఉంటే నాకు సంతోషం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కాబట్టి మనం ఏమన్నా మంచి విషయాలు చెప్తే అది నెక్స్ట్ క్యారీ అవుతుంది. అంటే పెద్దోళ్ళు రావద్దు, పెద్దోళ్ళు వినొద్దు అని కాదు, మనం చెప్పేది మన యంగర్ జనరేషన్కి ఎక్కువగా పోవాలి అని నా ఆశ, అంతే. మన సంఘాలు అన్నీ ఏమంటాయండి, నో క్యాస్ట్ నో రిలీజియన్ అనేవి. ఎందుకు నో క్యాస్ట్ నో రిలీజియన్ అని ఎందుకు అంటున్నాయంటే ఒక్కటే గమనించండి, ప్రాణం ఉంది, ప్రాణం ఉన్నంతసేపు మనిషి బతుకుంటున్నాడు, ప్రాణం వెళ్ళిపోయింది, అయిపోయింది, ఆత్మలు గీత్మలు ఏమీ లేవు. ఇట్ హ్యాస్ బికమ్ నాన్ లివింగ్. లివింగ్ టర్న్స్ ఇంటూ నాన్ లివింగ్, అంతే. ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి, ప్రాణం ఉన్నంత కాలం మనిషి బతుకుతున్నాడు కదా. మీరు ఈ ఆస్తికులు చెప్పే కొన్ని ఉన్నాయి, కులము, మతము, ప్రాంతీయత, ఇట్లాంటివన్నీ విభజనలు ఉన్నాయి కదా. ఇందులో ఏదైనా ఒకటి మనిషిని బతికించగలదా? కులం మనిషిని బతికించగలదా? మతం బతికించగలదా? మీ ప్రాంతీయత బతికించగలదా? దే ఆర్ ఆల్ యూజ్లెస్. మనిషి ఒక్కడే, మనిషిని బతికించుకోవాలి మనం. మన మొట్టమొదటి ఎయిమ్ ఏమిటి అంటే మనిషిని బతికించుకోవటమే. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, మనిషిని పక్కకు పెడతాడు. యు ఆర్ నథింగ్, నువ్వు ఒక పాపివి, నీకు అస్తిత్వమే లేదు, నువ్వు ఆ పైకి చూడు అక్కడ ఎవడో ఉంటాడు వాడిని నమ్ముకో. అరే నేను కాదు, శతాబ్దాలుగా తరతరాలుగా అందరూ చూస్తున్నారు, ఎక్కడ ఎవడికి ఎవడు కనబడలే. కొందరు పైకి చూసి దండం పెడతారు, కొందరు గోడ దగ్గరికి పోయి మొక్కుకుంటారు, కొందరు ఇంకో చోట. అన్ని మతాలు పిచ్చి పిచ్చి ఏవో చేస్తున్నాయి, కానీ అసలు ఎవడు కనబడట్లేదే. దెర్ ఈజ్ నో ప్రూఫ్, బికాజ్ దెర్ ఈజ్ నథింగ్. ఈ ప్రపంచం ఏర్పడడానికి, గ్రహాలు తిరగటానికి, మనిషి పుట్టడానికి, జీవ పరిణామం జరగటానికి అంతా సైన్స్. మీరు కూర్చొని చదివితే తెలుస్తుంది, అర్థమవుతుంది. ఇప్పుడట యంగ్స్టర్స్ జీవ పరిణామం చదవకూడదట, అది సిలబస్లో తీసేశారండి. అసలు మనం ఎట్లా వచ్చాము, మన పుట్టుక ఎట్లా జరిగింది అనేదంతా చెప్పేది ఫాజిల్ స్టడీ. ఆ ఫాజిల్ స్టడీ అట ఉండకూడదట.
ఫాజిల్ స్టడీ తీసేశారు సిలబస్లో. ఇట్లా సిలబస్లో నేను మొత్తం స్టడీ చేశా, దాన్ని రీసెర్చ్ చేశా. ఆల్మోస్ట్ 1800 టాపిక్స్ తీసేశారు. అంటే జనరేషన్స్ ఏమి కావాలి మీరు ఆలోచించండి. ఈ సిలబస్ సంగతి మీరు ఇక్కడెందుకు చెప్తున్నారు అని మీకు కోపపడకండి. ఎందుకంటే అక్కడ తీసేస్తే మనం ఇక్కడ చెప్పాలి. నేను మొన్న 4000 ప్రతినిధులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటీఎఫ్ వాళ్ళది ఏదో కాన్ఫరెన్స్ జరిగి నన్ను పిలిస్తే నేను పోయి ఈ సిలబస్ మీద ఇన్డెప్త్ మాట్లాడి, నేను 1-2 గంటలు మాట్లాడినా మొత్తం జస్టిఫై చేయలేను. 1800 టాపిక్స్ మీద ఎప్పుడు చెప్పాలి? అందువల్ల మీరేం చేయండి, సెమినార్లు పెట్టండి, వారం రోజులు ఎక్స్పర్ట్స్ని పిలవండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం మీద మాట్లాడండి, చర్చించండి. అఫీషియల్ సిలబస్ ఏమన్నా కానివ్వండి, అది అయిపోగానే మీరు పిల్లల్ని కూర్చోబెట్టి మీరేవి చెప్పాలో అవి తప్పక చెప్పండి. హ్యూమన్ ఎవాల్యుయేషన్ తప్పక చెప్పండి, ఫాజిల్ స్టడీ తప్పక చెప్పండి, ఎనర్జీ గురించి తప్పక చెప్పండి. ఎనర్జీ వద్దట. అరే ఎనర్జీ లేని కరెంటు లేదు, నీళ్ళు వాటర్లో నుంచే మనకు విద్యుత్ వస్తుంది, ఎనర్జీ చదవద్దు. అదేంటి? ఏం చదవాలి? కుంభమేళా గురించి చదవాలట, తీర్థయాత్రల యొక్క ప్రాశస్త్యం గురించి చదవాలట. ఇది అవసరమా? అందువల్ల నాకు ఏమనిపిస్తుందంటే వీఆర్ ఫోర్స్ టు లివ్ ఇన్ అన్ యాంటీ ఇంటలెక్చువల్ టైమ్స్. యాంటీ ఇంటలెక్చువల్ టైమ్స్లో మనము తప్పనిసరిగా బతకాల్సిన దుస్థితి ఇప్పుడు మనకు వచ్చింది. అయితే విచారపడుతూ ఏడుస్తూ మూలకు కూర్చోకూడదు. ఎక్కడికక్కడ ఖండిస్తూనే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి, రాస్తూనే ఉండాలి, ఫైట్ చేస్తూనే ఉండాలి. తప్పదు. వచ్చే జనరేషన్స్ పాడు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఎవడు బాగు చేయలేడు. మన పిల్లల్ని మనమే బాగు చేసుకోవాలి. పిల్లల్లో సహజంగా రేషనాలిటీ ఉంటుందండి. పిల్లలు పుట్టినప్పుడు అందరూ రేషనలిస్టులే. వాళ్ళు అడిగే ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉంటాయి. తల్లిదండ్రులు జవాబులు చెప్పలేక నోర్ముయ్య అని గదిరించి వాళ్ళని కూర్చోబెడతారు. కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు కనుక వీళ్ళు ఆలోచించుకొని తెలుసుకొని వాళ్ళకి చెప్పగలిగితే అసలు ఈ ప్రపంచమే రేషనలిస్ట్ ప్రపంచం అయిపోతుంది. అవునా కాదా? మీరు ఆలోచించండి. నాకు దోచింది నేను చెప్పడం కాదు, నేను చెప్తున్న విషయాల గురించి మీరు ఆలోచించండి. మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. మా ఇంట్లో జరిగిందే. నా మనవడే, వాళ్ళ అమ్మ, నా కోడలేమో ఆ పుట్టి పెరిగిన కుటుంబంలో భజనలు పూజలు అవి అందులో నుంచి వచ్చింది ఆ అమ్మాయి. అయితే వీడికి ఆ టీవీలో హనుమాన్ గాల్లో ఎగరటము అదంతా చూసి ఫ్యాసినేషన్. అబ్బా, గాల్లో భలే ఉంది ఎగరటము. హెలికాప్టర్ కాదు, ఏరోప్లేన్ కాదు, ఉట్టుకునే ఇట్లా గాల్లో పోతున్నాడు, బాగుందే, వీడికి కూడా ఎగరాలనిపించి పోయి వాళ్ళ అమ్మని అడిగాడు, ఐ టు వాంట్ టు ఫ్లై లైక్ హనుమాన్. అంటే ఆమె ఏం చెప్పిందంటే, యూ ప్రే హనుమాన్, యూ విల్ గెట్ ద పవర్ అండ్ యూ కెన్ ఫ్లై. ఓకే, ఈ అగ్రీడ్. ఒక అడ్జస్ట్మెంట్ అయిపోయి వాడు 1 సంవత్సరము 2 సంవత్సరాలు కూడా ప్రే చేస్తూనే ఉన్నాడట. నేనెప్పుడో పోయినప్పుడు వాళ్ళ దగ్గరికి, దాదాజీ దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్, యు నో, ఐ వాజ్ ప్రేయింగ్ సీరియస్లీ బట్ ఐఎమ్ నాట్ ఫ్లయింగ్, ఆల్వేజ్ ఐ ఫెయిల్ టు ఫ్లై. వాడి ప్రాబ్లం అది. ఇంకా సరే వాడికి చెప్పి అట్లా ఫ్లై చేయలేడు. A bird can fly, insect can fly, human being cannot fly. He has 2 legs, 2 hands.
దిస్ ఈజ్ ది బయాలజీ, దిస్ ఈజ్ ది సైన్స్ అని వాడికి అప్పుడప్పుడు చెప్తుంటే ఈ అగ్రీడ్ విత్ దాట్. ఎస్, ఐ అగ్రీ విత్ యూ దాదాజీ అండ్ ఐ విల్ ఫాలో యూ. తర్వాత ఈ స్టాప్డ్ ప్రేయింగ్. ఇది ఎందుకు చెప్పానంటే వాడు మొదటిసారి ప్రశ్నించినప్పుడు ఇదే చెప్పొచ్చు కదా, హ్యూమన్ బీయింగ్ కెనాట్ ఫ్లై, ఏ బర్డ్ కెన్ ఫ్లై, ఇన్సెక్ట్ కెన్ ఫ్లై, నాట్ యూ అని కరెక్ట్గా ఉన్న విషయం చెప్తే హాయిగా ఉండేది. వాడి టైం అంతా వేస్ట్ చేశారు కదా. మన మూర్ఖత్వం వల్ల, పెద్దవాళ్ళ మూర్ఖత్వం వల్ల చిన్నవాళ్ళ మనసులు పాడు చేయటం ఎలా జరుగుతుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పా మీకు. ఇది ప్రతి ఇంట్లో, ప్రతి చోట, ప్రతి దగ్గర జరుగుతూనే ఉంటాయి. వాడికి టెంపుల్కి తీసుకుపోతారండి, వాడికి ఏదో డౌట్ వచ్చి వాళ్ళ అమ్మని అడిగితే తప్పు చెంపలేసుకో వారిని. అసలు వాడిని ప్రశ్ననే సరిగా అడగనీయకుండా చెంపలేసుకో నువ్వు తప్పు చేసినట్టు అపరాధ భావాన్ని వాడికి అంటగట్టి వాళ్ళని అట్లా పెంచితే ఇంకా వాళ్ళు ఎట్లా పెరుగుతారు? ఇగో అధికారంలో ఉన్నారు చూడండి బ్యాచ్, అట్లనే తయారవుతారు. నిన్న ఒకడు వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేనో ఎవడో అట బోల్డ్గా ప్రెస్లో మాట్లాడుతున్నాడు, ఆదివాసీ మహిళలను రేపు చేయటము పుణ్యము. మీరు చూసారో లేదో, పేపర్లలో టీవీలలో కూడా వచ్చింది, పుణ్యం అట. అట్లాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీసుకొని మొహం వాయ కొట్టాలి కదా. అసలు పుణ్యము పాపము డిఫైన్ చూపెట్టరా అని మనం అడగాలి. దెర్ ఈజ్ నో పుణ్యము, దెర్ ఈజ్ నో పాపము, దెర్ ఈజ్ నో పవిత్రము, దెర్ ఈజ్ ఓన్లీ క్లీన్లెస్, ఓన్లీ డర్టీ. అవే ఉంటాయి. పుణ్యం ఏంటి? గుడ్ డీడ్స్, మంచి పనులు చెడ్డ పనులు అవే ఉంటాయి. పుణ్యము పాపము ఏమి లేవు. ఆస్తికులు అంచి కట్టుకథలు కట్టి ఎక్కడికక్కడికి పకడ్బందీగా కథలల్లి చేతులు కాళ్ళు ఆడకుండా కట్టిపడేయడానికి పెట్టినవి అన్నీ ఇవన్నీ. ఇట్లాంటివన్నీ మనము క్లారిఫై చేస్తూ పోవాలి. నేను ఇట్లాగే మాట్లాడుతుంటే నేను మాట్లాడి దిగిపోయేటప్పుడు ఒక ఆయన అడిగాడు, సార్ నేను రేషనలిస్ట్లే కానీ నాకు ఒక చెడ్డ అలవాటు ఉందండి. ఏంటండి అంటే, ప్రతిదానికి ఏదన్నా అయిందనుకో అప్సెట్ అయిపోయి ఓ మై గాడ్ అని అంటుంటా. నాకు అనాలని లేదు కానీ నేను అంటుంటా. మరి ఏం చేయాలి? నాకేం తోచట్లేదు సార్ అంటే కొంచెం నేను ఆలోచించి, ఓ అంటున్నావు కదా, కొంచెం ఆ ఓను మార్చు గంతే. ఓ అన్న దగ్గర నో అను, అదే ఊపు అంతా అదే ఉంటుంది. నో గాడ్ అయిపోయాయి కదా. ఇది సార్ నా తలకాయ బలిగిపోయింది ఇన్నేండ్లు, మీరు భలే సూత్రం చెప్పారు నాకు. చిటికా బాల్ మాత్రం భలే చెప్పారు సార్, నేను ఐ విల్ ఫాలో దిస్. ఇప్పటి నుంచి అనుకుంటూ పోండి అంటే నో గాడ్ అని అనుకుంటూ వెళ్ళిపోయారు. ఇట్లా మనము కావాలన్నము అవి ఏమైపోయినాయంటే మన కుటుంబ నేపథ్యంలో మన జీవితంలో అలవాటు అయిపోయినాయి. అదృష్టము దురదృష్టము, అది అదృష్టం దురదృష్టం ఏమి ఉండవు, మంచి చెడు ఉంటుంది అంతే. అందువల్ల నేను నిన్న చూసిన దామోదర్ గారి వీడియోలో ఆయన ఒక విషయం చెప్పారు, నాకు చాలా నచ్చింది. సరే ఈయనతో మనం కూర్చొని ఎందుకు మాట్లాడుకోలేదు, ఎందుకు ఆ టైమింగ్ ఎందుకు కుదరలేదు అని నేను కొద్దిగా బాధపడ్డాను. ఆయన ఏం చెప్తాడంటే, ఈ మనిషి చనిపోతే ఈ కర్మకాండలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆస్తికులు పనిగట్టుకొని కల్పించి పెట్టినది. ప్రాణం ఉంది, ప్రాణం వెళ్ళిపోయింది అంతే అండి. తర్వాత నువ్వు ఏ కర్మకాండ చేస్తే ఏమీ లాభం లేదు, దానికి శాంతి అనేది ఏమీ లేదు. కానీ అన్ని మతాలలో మనిషి ఆత్మ ఎక్కడికో పోతుంది, వాడు అక్కడ ఉంటాడు, వాడు రెస్ట్ ఇన్ పీస్, వాడు హాయిగా ఉండాలి, దానికి మనం ఇక్కడ శాంతి చేయాలి.
చాలామందికి తెలుసో తెలియదో కానీ మీకు పిరమిడ్లు విన్నారు కదా, అవి ఎందుకు వచ్చినాయి మీకు తెలుసా? ఆ పిరమిడ్లలో మంచి మంచి బాగా డబ్బున్న రాజవంశీకులు చచ్చిపోతే వాళ్ళని అందులో పెట్టేవాళ్ళు. ఒక రకంగా అవి సమాధులే. అందులో పెట్టి వాళ్ళు మళ్ళీ బతికొస్తారని, వాళ్ళ వస్తువులన్నీ వాళ్ళు వాడుకుంటారని, వాళ్ళు పడుకున్న మంచాలు, వాళ్ళు కూర్చున్న కుర్చీలు, వాళ్ళ బట్టలు, వాళ్ళు రాసుకున్న కళాలు, వాళ్ళ వస్తువులన్నీ అందులో పెట్టి పెద్ద డోమ్లాగా కట్టి పిరమిడ్లు కట్టారు. అది మన ఇక్కడి తెలివిమంతులు, అతి తెలివిగాళ్ళు ఏం చేశారు, ఆ ఈజిప్షియన్ సంస్కృతిలో నుంచే తెచ్చుకొని ఇక్కడ ఇవన్నీ ఈ కర్మకాండాలన్నీ పెట్టారు. చూడండి, చనిపోయాక సమాధుల ముందు వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ అక్కడ పెట్టడం, దీపాలు వెలిగియటం, కొబ్బరికాయలు కొట్టడం, ఇంకేమో చేయటం, వాళ్ళకి ఇష్టమైన పనులన్నీ ఇక్కడ చేస్తారు. హీఈస్ నాట్ దేర్ టు సీ ఆల్. అసలు ఆయన కానీ ఆమె కానీ లేరు, వాళ్ళు చూడలేరు. ఇట్స్ ఫినిష్డ్. మీరు చేసినా చేయకపోయినా ఒక్కటే. చాలామందికి తెలియదేమో, నేను దాని మీద చాలా రీసెర్చ్ చేసి రాశాను. మనకున్న శివుడు ఇట్లాంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఈజిప్షియన్ సంస్కృతిలో నుంచి కాపీ కొట్టి తెచ్చుకున్నారు. అక్కడ వాళ్ళ దేవుళ్ళు కూడా అట్లాగే మెడలో పాము వేసుకొని తిరుగుతుంటాడు. దాన్ని కాపీ కొట్టి కొంచెము ఇండియనైజ్ చేసి ఇక్కడ శివుణ్ణి పెట్టుకున్నారు. ఈ డీటెయిల్డ్గా పోతే చాలా ఉన్నాయి. ఎందుకు అది మొట్టమొదలు అక్కడ సివిలైజేషన్ వచ్చింది. ఆ నమ్మకాలు, ఆ నాగరికత, వాటన్నిటిని తెచ్చుకొని, ఎందుకంటే అక్కడి నుంచే కదా వచ్చిన వాళ్ళు ఆర్యులు వచ్చి ఇక్కడ వాటిని స్థాపించి, ఇక్కడ వచ్చేవరకు ఏమైపోయింది, ఇక్కడ బౌద్ధం చాలా విస్తృతంగా ఉంది. ఓహో, ఇది ఇంత విస్తృతంగా ఉంటే మనం బతకలేము అని ముందు బౌద్ధాన్ని నాశనం చేయాలి. చేసుకుంటూ మన పాయింట్ ఆఫ్ వ్యూను మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అందుకని దుర్మార్గులు ఒకటి తర్వాత ఒకడు వచ్చాడు. మొట్టమొదలు శంకరాచార్య వచ్చాడు. ఆ బౌద్ధారామాలు గులగొట్టండి, వాటన్నిటిని శంకరుడి దేవాలయాలు చేయండి వాడు చేశాడు. ఆయన పోగానే రామానుజాచార్యుడు వచ్చాడు. చిచ్చి, శంకరుడు ఎందుకు, మన విష్ణు ఆలయాలు చేద్దామా అని ఆయన విష్ణు ఆలయాలు చేశాడు. ఆ తిరుపతి ఏంటి, మొట్టమొదలు ఆయన శంకరాచార్యుడు శివాలయం చేస్తే కొంతకాలం, కొన్ని వందలేళ్ళు శివాలయంగా ఉంటే రామానుజుడు వచ్చి శివాలయం కాదు అది విష్ణు అవతారము అని దాన్ని విష్ణు అవతారంగా మార్చి ప్రకటించారు. జనం ఏమనుకున్నారు, అరే నిన్నటిదాకా శివాలయం అన్నారు, మళ్ళీ ఇప్పుడేమో విష్ణాలయం అంటున్నారు, ఏంట్రా ఇది అనుకుంటే ఆ వెనుకటి ఈశ్వరుడే వెంకటేశ్వరుడు. ఏది మొన్నటిదాకా ఉన్న ఆ వెనకటి ఈశ్వరుడే వెంకటేశ్వరుడు అని దానికి నిర్వచనం చెప్పి ఒక దేవుణ్ణి పెట్టి, ఇది ఎందుకు వచ్చింది, జనంలో నుంచి వచ్చింది ఆ మాట. వెంకటేశ్వరుడు అనేది ఏ పురాణంలో ఎక్కడ ఏ స్క్రిప్చర్స్లో లేదు. ఎందుకు లేదు, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో అది కల్పించబడి వచ్చిన దేవుడు. అయ్యప్ప కూడా అట్లాగే వచ్చాడు. అయ్యప్ప శరణం ఎందుకు అంటున్నారండి, బుద్ధం శరణంలో నుంచి కాపీ కొట్టి అయ్యప్ప శరణం పెట్టుకున్నారు. ఓం అనేది కూడా కాపీ బౌద్ధంలో నుంచి వచ్చింది. ఇట్లా ఇది ఒక పెద్ద టాపిక్, దీని మీద 2 గంటలైనా మాట్లాడుకోవచ్చు మనం, కానీ ఇది సమయం కాదు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మనకు మన పెద్దలు మన కుటుంబ నేపథ్యం, మన ప్రాంతీయ నేపథ్యం ఏదైతే అలవాటు చేశారో వాటిలో నుంచి మనం బయటపడి ప్రశ్నించుకుంటూ రేషనలిస్టిక్ అవుట్లుక్తో, సైంటిఫిక్ అవుట్లుక్తో మనల్ని మనం డిజైన్ చేసుకొని కొత్త మానవులుగా మనం నిలబడితే మన తర్వాత తరాల వరకు మనం అందించగలుగుతాం.
వాళ్లను మనం అనుకున్నట్టుగా మనం వాళ్ళని తయారు చేయగలుగుతాం. అంతేగాని ఆ పోనీలే వాడికి ఎట్లా దోస్తే అట్లా ఉండని అనుకుంటే వాళ్ళు కూడా అట్లాగే అవుతారు. ఇప్పుడు ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఈ యువకులంతా ఎందుకు అట్లా అంధభక్తుల్లాగా తయారైపోతున్నారు, మనము రేషనలిస్టిక్ అవుట్లుక్తో ఎందుకు లేరు అంటే ఎందుకే లేరు. తల్లిదండ్రులు మొట్టమొదలు ఇంట్లోనే చెప్పాలి ఇవన్నీ. వాడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయితే కదా స్కూల్కి పోయేది. ఈ 5-6 ఏళ్లలో తల్లిదండ్రులు మూర్ఖత్వం నేర్పిస్తే వాడు మూర్ఖుడే అవుతాడు. ఉదాహరణ ఇందాక చెప్పా కదా. అట్లాగే ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు గనక రేషనలిస్టులుగా ఉండి ప్రతిదీ ప్రశ్నిస్తే జరుగుతుంది. ఈ ఆస్తికులు వచ్చి, వైదిక మతస్థులు వచ్చి మహిళలందరినీ ఏం చేశారు? శూద్రులు అన్నారు. అందరూ శూద్రులే. వాళ్ళ క్లాసిఫికేషన్ ఉంది కదా 4. న్యాయం, ధర్మం, న్యాయం 4 పాదాల మీద నడవాలి అని. 4 పాదాలు ఏమి లేవు, ఏమి జంతువు అది. ఇదే వాళ్ళు చేసిన ఈ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో, అగ్రవర్ణం, నిమ్నవర్ణం, దళితులు, ఈ క్లాసిఫికేషన్ ఏది ఎట్లుందో అట్లాగే ఉండాలి. ఆ 4 పాదాలను 4 వాళ్ళ క్లాసిఫికేషన్లు అట్లా ఉండాలి అని వాళ్ళ కోరిక. ఇక్కడ ఒక విచిత్రం ఏం జరుగుతుందంటే, మనలాంటి వాళ్ళమేమో నో కాస్ట్, నో రిలీజియన్, నో అది, నో ఇది అని మనం ఫైట్ చేస్తుంటే రాజకీయాలు ఎట్లున్నాయి చూడండి. వాళ్ళు కావాలని కులాలు మతాలు ప్రోత్సహిస్తున్నారా లేదా? ఏదన్నా ఉందనుకో వేకెన్సీ, మేము వెతికి ఆ ఆదివాసీ మహిళకు రాష్ట్రపతిని చేస్తాము. అక్కడ చెప్పాలా ఆదివాసీ మహిళ అని? అబ్దుల్ కలాం వచ్చినప్పుడు ఆ ముస్లిమును చేశాము. ఎందుకని ముస్లిమేంది? ఆయన సైంటిస్టు, ఆయన నాలెడ్జ్ ఉంది అందువల్ల తీసుకొచ్చాము అని చెప్పొచ్చు కదా. లేదు. మీరు ఏమి ఇచ్చినా కూడా అక్కడ ఏమైపోయింది? ఆ రాష్ట్రపతి అంతటి వాడు గుళ్ళోకి పోతే రానియలేదు కదా. ఇంకెందుకు ఆ రాష్ట్రపతి పదవి? ఆలోచించాలి కదా. చట్ అని రిజిగ్నేషన్ పడి ఎందుకు రాలేదు బయటికి? రాలేదు. కాంప్రమైజ్. ఈ కాంప్రమైజ్ తోటి మన బతుకులు నాశనం అవుతుంది. ఉదాసీనత, పోనీలు. ఆ ఉదాసీనతను మనం ఎప్పుడైతే తొక్కిపెట్టి మనలో నుంచి వచ్చిన ఆ మేధస్సు వికసనం ఏదైతే ఉందో, వివేచన ఏదైతే ఉందో దాన్ని ఉపయోగిస్తూ మనం ముందుకు పోతే మనం బాగుంటాం, మన ముందు తరాలు కూడా బాగుపడతాయి. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. దామోదర్ లాంటి వాళ్ళు చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ ఫీల్డ్లో ఉన్న మనకే సరైన పరిచయాలు లేక, సరైన అవి లేకపోయినాయే అని నేను బాధపడుతుంటా. నిజానికి దామోదర్ గారు ముందే, కొద్ది రోజుల ముందే ఆ చార్వాక వెంకటేశ్వర్లు పోయారు. చార్వాక పత్రిక ప్రింట్ చేసి ఊరు తిరిగి పంచిపెట్టేవాడు. తోటకూర వెంకటేశ్వర్లు బక్క పలసగా తోటకూరలాగా ఉండేవారు అని చెప్తారు. ఆయనను కూడా నేను ఎప్పుడు కలవలేదు, కానీ ఇవన్నీ చదువుతూ ఉంటా, తెలుసుకుంటూ ఉంటా కాబట్టి తెలుసు. అంతకుముందు ఖమ్మం నుంచి సైన్సు హేతువాదం పత్రిక నడిపించేవాడు ఐవి అని. ఆయన కూడా పోయారు. లాస్ట్ ఇయర్ పోయినట్టున్నారు. అయితే ఆ పత్రికను ఎట్లా నడపాలి అని సమతా శ్రీధర్ అని ఒక ఇంజనీర్ ఉన్నాడు ఖమ్మంలో, ఆ ఐవికి మిత్రుడు. ఆయన టేకప్ చేశాడు, దాన్ని మళ్ళీ రివైవ్ చేశారు. ఇట్లా వాళ్ళు జీవితాంతం కృషి చేస్తున్నా కూడా జనాలకు అందాల్సినంతగా అందట్లేదు. అందువల్ల అట్లా చేస్తున్న వాళ్ళను మనం గుర్తించి వాళ్ళ గురించి రాసి, వాళ్ళ గురించి చెప్పి, వాళ్ళను ప్రమోట్ చేసి, వాళ్ళ చేసిన పనిని యంగ్స్టర్స్కు స్ఫూర్తిదాయకంగా ఉండేట్టుగా మనం చూస్తూ ఉండాలి.
మీకు నా అనుభవం ఒకటి చెప్తాను. రాజమండ్రిలో ఒక సభ జరిగింది. అక్కడ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇట్లాగే ఒక హాల్లో పెట్టి మాట్లాడమంటే నేను మాట్లాడుతూ నేను సంపాదించిన సమాచారం, మీ రాజమండ్రి వాడే ఇక్కడ పేరిలింగం అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన స్వతహాగా రచయిత కవి వక్త కాకపోయినా కూడా ఏం చేశాడు చూడండి. పెద్ద పెద్ద సభలు జరిగితే టేప్ రికార్డర్ తీసుకొని పోయి టేప్ ఆన్ చేసేవాడు. వీళ్ళు పెద్దోళ్ళు మాట్లాడిందంతా టేపు రికార్డ్ అయ్యేది. సైకిల్ వేసుకొని ఊళ్ళలోకి పోయినప్పుడు ఆ టేప్ ఆన్ చేసి వాళ్ళకు వినిపించేవాడు. మహిళలు, కుర్రోళ్ళు, పిల్లలు, స్కూల్ పిల్లలు, పెద్దోళ్ళు అందరు వస్తారు కదా, అందరు రాండి, ఎవరు గమ్ చిప్పుగా ఉండండి, వినండి, ముందు వినండి అని వాళ్ళను చేసి పోయిన ఊర్లో 50 మంది 100 మందికి ఆ ఉపన్యాసాలు వినిపించాడు. ఇప్పుడు ఆయన పెద్ద చదువుకున్నోడు కాదు, పెద్ద ఉద్యోగం చేసినోడు కాదు. అయితే అక్కడ సభలో ఏమైంది, మీ ఊరివాడే ఇట్లా చేశాడని తెలిసింది, నాకు చాలా సంతోషంగా ఉంది, అండర్ గ్రౌండ్ లెవెల్లో ఇట్లాంటి మహనీయులు ఉన్నారు మనకు అని నేను మాట్లాడుతుంటే ఆ మూలని ఎదురుగా ఒక పెద్ద ఆయన వంగిపోయి ఉన్నాడు, పాపం బక్కపలసగా నల్లగా, లేచి సార్ నేనే పేరులింగం మళ్ళీ నా గుండె ఇదేంది మీరేనా అంటే నేనే. అయితే నమస్కారం, మీరు కూర్చోండి మాట్లాడదాము అని నేను మాట్లాడటం ముగించి మళ్ళీ ఆయనతో కూర్చున్నా. అయితే ఇక్కడ ఇది జరుగుతుందని ఆ కొడుకునో ఎవరినో వెంబడి పెట్టుకొని వెనక స్కూటర్ వెనక కూర్చొని వచ్చి కూర్చున్నాడు ఆయన. ఇట్లా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే వాళ్లకు ప్రోత్సాహం లేదు. మనలాంటి వాళ్ళము కొంచెం ప్రపంచ జ్ఞానం ఉన్న వాళ్ళము తెలుసుకొని వాళ్ళ గురించి రాసి వాళ్ళని పరిచయం చేసి వాళ్ళను ఆ స్ఫూర్తిని ఏదైతే ఉందో దాన్ని యంగ్స్టర్స్కు మనం అందియాల్సిన బాధ్యత మనదే కదా. నాకు చేతనైనంత వరకు ఇట్లాంటివన్నీ తోడుతూ ఉన్నాను, చెప్తూ ఉన్నాను. మీకు ఇంకొక విషయం చెప్పి ముగిస్తా. ఢిల్లీలో రాజ్యాంగం ప్రతిని కాలబెట్టారు, మీకు గుర్తుందా? కాన్స్టిట్యూషన్ ప్రతి అంటే ఆయన మనుస్మృతిని కాలబెట్టాడని వీళ్ళు కోపం రాజ్యాంగాన్ని కాలబెడితే మహారాష్ట్రలో ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఇంట్లో పని అమ్మాయి అంట్లు దోముతూ ఇల్లు తుడుస్తూ ఉంటే ఆ ఇంటి యజమానురాలు, ఆ పని మనిషి పేరు కాంతాబాయి. ఇదిగో కాంతాబాయి మీ రాజ్యాంగాన్ని అక్కడ ఢిల్లీలో కాలబెట్టారట అని చెప్పింది. మీ రాజ్యాంగం ఏమిటి? ఆమె ఆర్థిక పరిస్థితి బాగలేక తోట పనులు, వ్యవసాయ పనులు, ఇంట్లో పనులు, ఇట్లా కూలీనాలి పని మనిషి పని చేస్తుంది నిజమే, కానీ ఆమెకు కొంత బుద్ధి జ్ఞానం ఉంది. అంబేద్కర్ వాళ్ళ సహవాసంతో కొంత నాలెడ్జ్ ఉంది. అందువల్ల ఆ కడిగేది అక్కడ పడేసి, అదేంటమ్మా అట్లా అంటారు, మీ రాజ్యాంగం అంటారేమిటి, అది అందరి రాజ్యాంగం కదా అని అయ్యే వరకు ఆమెకు బుర్ర తిరిగిపోయింది. ఈ పని మనిషి ఏమిటి, ఈ ప్రశ్న ఏమిటి, అది మూర్చి వచ్చినంత పని అయిపోయింది ఆమెకు. కాదమ్మా అని ఏదో చెప్పబోయింది, కానీ అది ఆడ అతకదు కదా. సరే, ఇక వాళ్ళు వదిలేసి కొన్ని రోజుల తర్వాత ఆ కాంతాబాయి అనే మహిళ ఏం చేసిందంటే, ఇట్లాగే సభలలో అక్కడ ఇక్కడ అందరు పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే ఏం తెలుసుకుంది, అక్కడ గుజరాత్లో ఒక హైకోర్టులో మనువు విగ్రహాన్ని పెట్టుకున్నారు. రాజస్థాన్ ఆ పేరేదో మర్చిపోయా. ఆ రాజస్థాన్లో మనువు విగ్రహాన్ని పెట్టుకున్నారు తెలివిమంతులు, లాయర్లు,
జడ్జిలు ఉంటారు కదా, వాళ్ళు బ్యూటిఫికేషన్ ఆఫ్ ద కోర్ట్ కింద విగ్రహాలు పెట్టాలి అని మనువు విగ్రహం పెట్టుకున్నారు. అది ఈ అమ్మాయికి తెలిసింది. మన బతుకులు ఇంత దుర్భరం చేసిన ఆ మనువు యొక్క విగ్రహం వాళ్ళు అక్కడ కోర్టులో పెట్టుకుంటారా, ఏమైనా సరే దాన్ని పోయి పలగొట్టి వద్దాము అని నిర్ణయించుకుంది. ఈమె ఉండేది మహారాష్ట్ర, రాజస్థాన్ పోవాలి, పైసలు లేవు, ట్రైన్ కావాలి కదా, పోయి రావటానికి తినడానికి ఇవన్నీ కావాలి కదా. ఏం చేసింది, వడ్డీకి తీసుకుంది డబ్బులు 20,000. చూడండి ఆమె స్తోమత ఎంత, ఆమె ఆదాయం ఎంత. 20,000 వడ్డీకి తీసుకొని మరీ ఒక్కదాన్నే పోతే బాగుండదు అని వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ఆమె ఉంటే షీలాబాయి అని, ఆమె కూడా ఈ తోట పనులు చేస్తామనే, నేను ఇట్లా అనుకుంటున్నాను నువ్వు నాతో వస్తావా అంటే తప్పకుండా వస్తా పద అని ఇద్దరు బయలుదేరి ట్రైన్ ఎక్కి ఒక ప్యాసింజర్ ఎక్కారు. మరి డబ్బులు తక్కువలో పోవాలి కాబట్టి అది 2 రోజులు కూర్చోబెట్టి 3వ రోజు అక్కడికి తీసుకుపోయి తీరా వీళ్ళు అక్కడికి అడుక్కుంటూ ఎక్కడ అని పోయి నడుచుకుంటూ పోయితే అదేమో మంచి పటిష్టంగా ఉంది. వీళ్ళు ఎట్లా బలగొడతారు, వీళ్ళేమో సుత్తులు అవి ఏం తీసుకుపోలేదు, ఉట్టి చేతులతో కొడితే పోదు కదా. ఆ పక్కన అటు ఇటు చూసి రాళ్ళు ఉంటే ఆ రాళ్లతో కొడితే లాభంలే, ఏమి అయ్యేట్లేదు. మన ఇద్దరితో ఈ పని కాదు, పలగొట్టడానికి సరైన వస్తువులు కూడా లేవు, సామాగ్రి లేదు, లోపల అయితే మండిపోతుంది కానీ చేయలేకపోతున్నారు అశక్తులు. సరే ఇద్దరు కుప్పకూలి ఆ విగ్రహం పక్కన గ్రౌండ్లో పడి కూర్చొని ఆలోచించుకొని, ఈమె ఈ శాంతాబాయి అనే ఆమె ఏమనుకుందంటే, ఇంత దూరం వచ్చి ఉట్టిగా పోతే బాగుండదు, ఏదన్నా చేయాలి. ఏం చేయాలి, పలగొట్టలేము, శక్తి చాలట్లేదు, ఆయుధాలు లేవు, వస్తువులు లేవు, ఏం చేయాలా ఆలోచించి కాసేపటికి ఏమనిపించింది, సరే ఆ మనువు ముఖం మీద ఇంత నల్ల రంగన్న పోసిపోదాం, అదంటే చేతగైతుంది కదా అని మళ్ళీ బజార్కు మెయిన్ రోడ్డు మీదకి పోయి ఇక్కడ రంగుల షాపులు ఏడుంటాయి అది ఏడుంటాయి అని అడుక్కుంటూ పోయి ఒక నల్ల రంగు డబ్బా తీసుకొచ్చి ఒకరు పైకెక్కి ఒకరు అందించి మొత్తం మీద పైనుంచి కింది దాకా నల్ల రంగు అయితే పూసారు. చేతులతోటే బ్రష్లు గిష్యులు మొత్తం పూసి పెట్టారు. పూసి పెట్టిన వాళ్ళు కామ్గా పూసి వెళ్ళిపోవచ్చు కదా, వీళ్ళకి లోపల అగ్ని మండుతోంది కదా. నినాదాలు ఏమిచ్చారంటే రాజ్యాంగం వర్ధిల్లాలి అని నినాదాలు ఇచ్చుకుంటూ రంగు పూస్తుంటే మరి ఆ నినాదాలకు పక్కోడికి ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది కదా. ఆ రోడ్డు మీద పోయేట వాళ్ళందరూ బండ్లు ఆపి వచ్చి ఏం జరుగుతుంది ఈడ అని చూడటం మొదలు పెడితే ఇది మొత్తం పైనుంచి కిందికి నల్ల రంగు, మనువు మొహం గుర్తుపట్టేట్టుగా లేదు. అప్పుడు ఆ గ్రూపులో ఉంటారు కదా ఆస్తికులు, మనువును సపోర్ట్ చేసేవాళ్ళు, ఓయ్ ఏం పనులు చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని ఒక కర్ర తెచ్చి ఇద్దరిని 4 దెబ్బలు కూడా వేశారు. ఈ గొడవ అంతా అవుతుంటే మరి పోలీసు వాళ్ళకి తెలియదా, పోలీసు వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళిద్దరిని తీసుకుపోయి లోపలేశారు. 18 రోజులు లోపల ఉన్నారండి, 18 days. 18 days వీళ్ళని నిడిపించేది ఎవడు? హైకోర్టు భవనం, లాయర్లందరూ అక్కడే ఉన్నారు, ఎవరెవరో తెలియదు, ఎవరిని నమ్ముతాము ఎవరిని అది అడుగుతాము. లోపలైతే వేశారు. లోపల వండుకుంటూ అరే వీళ్ళ పరిస్థితి ఇట్లుందా, ఇక్కడి నుంచి వచ్చారా అని కొంతమంది వచ్చి మేము బెయిల్ ఇప్పిస్తామమ్మా మీకేమీ అది కాదు మీరేమి ఇయ్యక్కర్లేదు అని వచ్చినా కూడా వీళ్ళకి నమ్మకం కలగాలి కదా. ఆఖరికి ఒక అతను ఎవరో లింబాలే ఏదో పేరుంది, అతను వచ్చి అమ్మ నేను అంబేద్కరిస్టును, నాకు రాజ్యాంగం మీద ఆయన లేని గౌరవము, మీరు రాజ్యాంగం వర్ధిల్లాలని నినాదాలు ఇచ్చారు, ఆ మనువుకు నల్ల రంగు పూశారు చాలు, నేను
మీ కేసు వాదిస్తాను, మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని నమ్మకంగా చెప్తే అప్పుడు సరే అని వీళ్ళు సంతకాలు పెట్టారు. వీళ్ళు యాక్సెప్టెన్స్ ఇవ్వండి, వాళ్ళు చేయలేరు కదా. వీళ్ళు యాక్సెప్టెన్స్ ఇస్తే, బెయిల్ ఇస్తే అప్పుడు మళ్ళీ ట్రైన్ పట్టుకొని వెనక్కి తిరిగి వచ్చారు. ఇట్లా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ గురించి మనం అన్వేషించాలి, శోధించాలి, వాళ్ళు చేస్తున్న పనుల్ని మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు దామోదర్ గారి కృషి ఏమి మామూలుది కాదు. లక్షల లక్షలు డబ్బులు పెట్టి పుస్తకాలు వచ్చేసి పంచటం మామూలుదా? తర్వాత ఆయనకున్న భూమి ఎక్కడో ఉంది, ఆడ పెరియార్ కేంద్రం పెట్టి ఇక్కడ కార్యక్రమాలు జరపాలని ఆయన కలలుగన్నాడు. సరే అవన్నీ కాకుండానే ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఇట్లాంటి వాళ్ళు మనకు ఉన్నారు సమాజంలో. వాళ్ళని బతికించుకోవాలి, వాళ్ళని గుర్తించుకోవాలి. వాళ్ళు చేసిన కృషిని మనం స్వీకరించి వచ్చే జనరేషన్కు చెప్పి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. ఈ పని నిరంతరం చేస్తూ ఉండాల్సిందే. ఎందుకంటే మనకు మూర్ఖత్వం పెద్ద కొండలాగుంది, దాన్ని మనం ఎదుర్కొంటున్నాం. మనం తెలివిగల మాటలు చెప్తే ఆడ వినేవాళ్ళు లేడు, మనమే పిచ్చోళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. సరే వాడు ఏమన్నా అనుకొని మన పోరాటం ఆగకూడదు, మనం చేసే పని ఆగకూడదు. అందువల్ల ఇక్కడ ఇన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, మనం కూర్చొని మాట్లాడుకోవటం వల్ల పరిష్కారం కాదు సమస్య. ప్రతి వాళ్ళు గ్రామ స్థాయిలో పోయి వాళ్లను చైతన్యవంతం చేయాలి. ఇప్పుడు చదువురాని ఆ పేరలింగం లాంటి వాడు ఆ టేప్ రికార్డు పెట్టుకొని పోయి వాళ్ళకి వినిపించటం ఏంటి, ఎంత విచిత్రం చూడండి. ఇంట్లో పనులు చేసుకునే పని మనిషికి ఎంత చైతన్యం చూడండి. ఇవి కావాలనే ఇక్కడ అందరు ఉంటారని కావాలనే చెప్తున్నాను. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం గుర్తించుకోవాలి. వాళ్ళు చేస్తున్న పనులను సరైన గైడెన్స్ ఇస్తే గ్రామాలలో కూడా ఉన్నారు చేసేవాళ్ళు. వాళ్ళను మనం ఇగ్నైట్ చేయాలి, కొంచెం అంటించాలి. కొంచెం ప్రపంచ జ్ఞానం ఉండి పుస్తకాలు చదివి ఇన్ని ఉన్న వాళ్ళము మనం కూడా అక్కడికి పోయి వాళ్ళకు చెప్తూ ఉంటే తయారవుతారు. గ్రామస్తులే కాదు, ఏ సంఘమైనా సరే, యు గో టు హై స్కూల్స్, మిడిల్ స్కూల్స్, జూనియర్ కాలేజెస్, ఆ యంగ్స్టర్స్ అందరు అక్కడ ఉంటారు. వాళ్ళ ఆలోచన ధోరణిని మార్చే ప్రయత్నం చేయండి. మీరు అక్కడ మార్చారనుకోండి, 5 ఏళ్లలో మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పౌరులు తయారై వస్తారు బయటికి కదా. అది మనం చేయాల్సిన కార్యక్రమం. అందువల్ల ఈ సభలో ఉన్న అనేక రకరకాల సంఘాలు ఎవరైతే ఉన్నారో, ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నేను నివేదించేది ఇది ఒక్కటే. వెళ్ళండి, మీరు మీ కార్యకర్తలు జనంలోకి వెళ్ళండి. యువత ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి, బాలబాలికలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చే పథకాలు పద్ధతులు మీకు మీరే నిర్ణయించుకోండి, మీకు మీరే దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. దానివల్ల తప్పకుండా ఫలితం ఉంటుంది. మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తా. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఊరికే బోలా. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ దాని సొంత బలం మీద వచ్చింది అని మీరు అనుకుంటున్నారేమో, కానీ అది కాదు. ఆ ఎన్నికల ముందు ఒక 50 ప్రజా సంఘాలు వాళ్ళ కార్యకర్తల్ని గ్రామాల్లో తిప్పి ఏం ప్రచారం చేశారంటే, మీరు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది ఎవరో గుర్తుపెట్టుకోండి. ఇన్నేళ్లుగా 54 ఏళ్ళు పాలించింది ఎవరో గుర్తుపెట్టుకోండి. ఈ 10-16 ఏళ్లలో వచ్చి దేశాన్ని ఎంత నాశనం ఎవరు చేస్తున్నారో గుర్తుపెట్టుకొని ఓటేయండి. అంతే.
అంతమంది ఊళ్ళల్లో తిరిగి చెప్పటం వల్ల మార్పు అట్లా వచ్చింది. సరే కాంగ్రెస్ కూడా పుంజుకుందేమో, అందువల్ల వాళ్ళు కూడా వచ్చారేమో. కానీ ఇప్పుడు 54 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన ఒక నేషనల్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో 133 కోట్లు ఉన్నాయండి ఈరోజు. గత 16 ఏళ్ళు అంటే ఇవి 10-11 ఏళ్ళు వాజ్పేయి ఉన్నప్పుడు ఒక 3-4 ఏళ్ళు, అవి ఇవి అన్ని కలిపితే బీజేపీ పాలించేది 16 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న ఈ నేషనల్ పార్టీకి వాళ్ళ అకౌంట్లో ఎంత ఉందో మీరు ఊహించలేరు. 10,200,000 కోట్లు. 133 ఎక్కడా, 10,00,000 కోట్లు ఎక్కడా? అంటే దోపిడీ ఎవరు చేస్తున్నారు అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ తోటే మీరు నిర్ణయించుకోవచ్చు. ఇంత అవినీతిమయమైపోయి, నిజాయితీ లేక, నిబద్ధత లేక, ఒక్క ప్రెస్ రిపోర్టులే. నేను అందుకే వీళ్ళందరినీ ప్రెస్ వాళ్ళని అడుగుతా, అరే దేశంలో కానీ విదేశంలో కానీ ఒక్క ప్రెస్ రిపోర్ట్ ఇవ్వని వాడిని మీరు ఎందుకు బాయ్కాట్ చేయట్లేదు? చేయాలి కదా. వీడియోలలో నేను బయటి ఛానల్స్ చూస్తుంటాను, బయటి దేశ అధ్యక్షులు వాళ్ళు మన నాయకుడు వస్తున్నాడంటే చేతులు వెనక్కి పెట్టుకొని అబ్బో వీడితో చేయగలపాలా అన్నట్టుగా అటు తిరిగి చూస్తున్నారు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. మీరు గమనించారో లేదో, ఒక్క ప్రెస్ రిపోర్టు బయట లేదు, ఇక్కడ లేదు. వాషింగ్టన్ డీసీ ఎదురుగా బైడెన్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద వ్యాన్లు పెట్టి ఆ వ్యాన్లకు ఏముంది అంటే వెల్కమ్ టు ది క్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. క్రైమ్ ఇదే మనం సాధించిన ప్రగతి. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. అందుకే అవన్నీ బొప్పిగట్టిపోతుంది, రోజు వినలేక, చూడలేక, భరించలేక. అందుకే అనేది ఏంటంటే వీఆర్ లివింగ్ ఇన్ యాంటీ ఇంటలెక్చువల్ టైమ్స్. దాంట్లో నుంచి మనం అందరం ఎట్లా బయటపడదాం? సామాన్య పౌరులుగా మనం ఏం చేద్దాం? మనకెంత చేతనవుతుంది? మనం చేయగలిగేది ఏమన్నా ఉందా? మనకు మనమే ఆలోచించుకోవాలి, కార్యాచరణకు పూనుకోవాలి. ఎవరికి ఎంత సాధ్యమైతే అంత చేస్తూనే పోదాం, అంతే. దీంట్లో షార్ట్ కట్స్ ఏమి లేవు. ఎవడికి దోచింది వాడు ఎట్లా అయితే అట్లా చేస్తూ పోవటమే. మార్పు అదే వస్తుంది. మనం చేస్తూ పోతే మార్పు వస్తుంది. మనకెందుకులే, ఏదైతే అది అవుతుంది అని ఇంట్లో కూర్చుంటే అట్లాగే ఉంటుంది. అందువల్ల ఈ అవకాశం ఇచ్చిన జీడి సారయ్య గారికి, ఇతర సంఘాల మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రకంగా ఆ దామోదర్కు ఘనమైన నివాళి అర్పించటానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.